హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. మనకి ఇంట్లో ఏదైనా పూజ ఉంటే కలసం పెట్టుకొని కలసానికి జాకెట్ ముక్క పెట్టుకుంటాం కదండి. ఆ జాకెట్ ముక్కని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటాము. అది ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలి అనేది 3 డిఫరెంట్ వేస్లో చూద్దాం ఇవాళ. ఫస్ట్ మనము రెగ్యులర్గా చేసుకునే ట్రయాంగిల్ ఫోల్డ్ అండి. దీనికోసం మనం జాకెట్ ముక్కని 2 మడతల మీద తీసుకోవాలి. తర్వాత జాకెట్ ముక్కని వీడియోలో చూపిస్తున్నట్టు 3 మడతలు ఫోల్డ్ చేసుకోవాలి. ఒక మడత ఇటు సైడ్ నుండి వేసుకోవాలి, ఇంకొక మడత అటు సైడ్ నుండి వేసుకోవాలి. మడతలు నీట్గా వేసుకున్న తర్వాత మనము ఒక కార్నర్లో ఫింగర్ పెట్టుకుని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు సెకండ్ ఫోల్డ్ వచ్చేసి మనము ఈ ఎడ్జ్ దగ్గర ఫోల్డ్ చేసుకోవాలి. ఆ ఎడ్జ్కి ప్యారలల్గా ఫోల్డ్ చేసుకోవాలి. మీరు ఫోల్డ్ చేసుకునేటప్పుడు ట్రయాంగిల్ షేప్ కరెక్ట్గా వస్తుందా లేదో చూసుకోండి. కరెక్ట్గా రాలేదంటే ఫోల్డింగ్ మిస్టేక్ పడినట్టు. నెక్స్ట్ మనం ఫోల్డ్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఫోల్డ్ చేసుకున్నాక వచ్చిన ఎడ్జ్కి ప్యారలల్గా ఫోల్డింగ్స్ చేసుకుంటూ వెళ్ళాలండి. అట్లా లాస్ట్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం క్లాత్ మిగిలిపోతుంది కదండి. ఆ క్లాత్ని మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఆ ఓపెనింగ్ లోపలికి దోపేసుకోవాలి. ఆ క్లాత్ని ఈజీగా దోపుకోవడం కోసము నేను ఆ క్లాత్ని కొంచెం ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నానండి. ఆ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకున్న క్లాత్ని ఇప్పుడు దానిలోకి ఈజీగా దోపేసుకోవచ్చు. మనకి ట్రయాంగిల్ ఫోల్డ్ అయిపోతుంది. ఈ ఫోల్డింగ్ మనకి చాలా ఈజీ అండ్ లెస్ దాన్ ఏ మినిట్లో అయిపోతుందండి. మన ఛానల్లో అమ్మవారికి చీర ఎలా కట్టుకోవాలి, కొబ్బరికాయ పసుపుతో అమ్మవారి ముఖం ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియోస్ కూడా ఉన్నాయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. ఇప్పుడు ఇంకొక మోడల్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనం ఫస్ట్ చూసిన మోడల్కి ట్రయాంగులర్ ఫోల్డింగ్స్ చాలా చేశాం కదా. ఈ మోడల్లో చాలా తక్కువ ట్రయాంగులర్ ఫోల్డింగ్స్ వస్తాయండి. దీనికోసం మనము బ్లౌజ్ పీస్ని 4 మడతల మీద తీసుకోవాలి. ఇప్పుడు ఈ 4 మడతల మీద ఉన్న బ్లౌజ్ పీస్ని ఇటు నుండి ఒక మడత అటు నుండి ఒక మడత 3 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కార్నర్ నుండి ట్రయాంగులర్ ఫోల్డింగ్ చేసుకోవాలి. సేమ్ ఫస్ట్ చేసుకున్నట్టే చేసుకుంటామండి. కాకపోతే ఇందులో మనకి చాలా తక్కువ ఫోల్డింగ్స్ వస్తాయి. జస్ట్ 3 or 4 ఫోల్డ్స్తో అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ మోడల్లో ఫోల్డ్ చేసుకోవడం కోసం బ్లౌజ్ పీస్ని 2 పొరల మీద తీసుకోవాలి. తర్వాత మనము ఒక సైడ్ నుండి చిన్న చిన్న ప్లీట్స్ చేసుకోవాలండి. మనకి ఎంత చిన్న కుర్చీలు పోసుకోవడానికి వీలైతే అంత చిన్న కుర్చీలు పోసుకోవాలి. ఈ కుర్చీలన్నిటిని లాస్ట్లో ఒక దారంతో కట్టాలి, లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్తో టై చేసుకోవాలి. నేను ఒక రబ్బర్ బ్యాండ్తో టై చేసుకున్నానండి. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ కింద నుండి బ్లౌజ్ పీస్ని 3 మడతలు వచ్చే విధంగా ఇటు నుండి ఒక మడత అటు నుండి ఒక మడత వచ్చేలాగా వేసుకోవాలండి. మనకి రబ్బర్ బ్యాండ్ పెట్టి కుర్చీలు పోసుకున్న ఎండ్లో అంత నీట్గా రాదు, కానీ ఇంకొక ఎండ్లో బాగా నీట్గా వస్తుంది. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ కింద నుండి బ్లౌజ్ పీస్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేయండి. మనకి ఫస్ట్ 3 ఫోల్డింగ్స్ కొంచెం ట్రిక్కీగా ఉంటాయండి, ట్రయాంగిల్ షేప్ రాదు. మనము రబ్బర్ బ్యాండ్ దగ్గర పట్టుకుని మనం ఫోల్డ్ చేసిన కార్నర్ దగ్గర ఫింగర్ పెట్టుకుని రబ్బర్ బ్యాండ్ మనకి ఎండ్కి వచ్చేలాగా పుల్ చేసుకోవాలి. అప్పుడు మనకి ట్రయాంగులర్ షేప్ వస్తుందండి. ఇప్పుడు పైన కార్నర్ దగ్గర 1 ఇంచ్ గ్యాప్ వదిలిపెట్టేసి ఫింగర్ పెట్టుకొని ఆ ఫింగర్ దగ్గర నుండి క్రాస్ ఫోల్డింగ్ వేసుకోండి. మనకి ఇది ట్రయాంగులర్ ఫోల్డింగ్ లానే ఉంటుంది, కానీ కంప్లీట్ ట్రయాంగిల్ అయితే ఫామ్ అవ్వదండి. మళ్ళీ ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ దగ్గర ఫింగర్ పెట్టుకొని అక్కడ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోండి. మనకి వీడియోలో చూపిస్తున్న ఈ లైన్ ఆ లైన్ మీదకి వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకోండి. ఇక్కడ నుండి నార్మల్ ట్రయాంగులర్ ఫోల్డ్ అండి. మనం స్టార్టింగ్ బేసిక్ ఫోల్డింగ్ ఎట్లా చేసామో ఫస్ట్ బ్లౌజ్ పీస్కి అట్లాగా ట్రయాంగులర్ ఫోల్డింగ్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే.
మనకి ఈ మోడల్లో ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ 3 ఫోల్డింగ్స్ ఎట్లా చేసుకోవాలి అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మిగిలిన ఈజీగా వచ్చేస్తాయండి. లాస్ట్ వరకు ఫోల్డ్ చేసుకున్నాక ఇంకా మిగిలిన ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ని ఈ ట్రయాంగిల్ షేప్ లోపలికి దోపేసేయాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీకు ఏ ఫోల్డింగ్ ఈజీగా అండ్ బాగా నచ్చిందో దాన్ని కమెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.